ఈ రోజు కథ జీతుల మారి నక్క చెప్పిన ఉపాయం. ఒక చిన్న గ్రామంలో ప్రకృతి అందాలతో నిండిన ఒక అందమైన ప్రదేశంలో ఒక పెద్ద పచ్చని చెట్టు ఉండేది. ఆ చెట్టు గ్రామం మొత్తం చూసుకునేలా గర్వంగా నిలబడి ఉండేది. ఆ చెట్టు మీద ఒక చిన్న కాకి తన గూడు కట్టుకుంది. రోజూ చిన్న చిన్న కొమ్మలు తెచ్చి చాలా శ్రద్ధగా తన గూడు నిర్మించింది. ఆ గూటిలో అందమైన గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను ఎంతో ప్రేమగా కాపాడుతూ తన పిల్లలు పుట్టే రోజు కోసం ఎదురుచూస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక కపటమైన పాము నివసించేది. ఒకరోజు ఆ పాము పైకి చూసి కాకి గూటిని గమనించింది. గూటిలో ఉన్న గుడ్లను చూసి దానికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. కాకి బయటకి వెళ్ళినప్పుడు ఆ పాము నెమ్మదిగా చెట్టెక్కి గూటిలోని ఒక గుడ్డును తినేసింది. ఇలా ప్రతిరోజు ఒక గుడ్డును తింటూ ఉండేది. కాకి తిరిగి వచ్చి చూసినప్పుడు తన గుడ్లు కనిపించలేదు. అది చాలా బాధపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే నా పిల్లలు ఎప్పటికీ పుట్టవు అని దుఃఖించింది. తర్వాత తన స్నేహితుడైన నక్క దగ్గరికి వెళ్ళింది. తన సమస్య మొత్తం చెప్పింది. నక్క కొంచెం ఆలోచించి ఒక తెలివైన ఉపాయం చెప్పింది. రాజభవనానికి వెళ్ళి ఒక బంగారు హారం తీసుకుని పాము పుట్ట దగ్గర వెయ్యి. అప్పుడు మనుషులు వచ్చి పాముని చంపేస్తారు. కాకి ధైర్యంగా రాజభవనానికి వెళ్ళింది. అక్కడ ఒక బంగారు హారం కనిపించింది. దాన్ని వెంటనే తీసుకుని ఎగిరిపోయింది. రాజభటులు గమనించి దాన్ని వెంబడి పరుగెత్తారు. కాకి ఆ హారాన్ని పాము పుట్టలో వేసింది. భటులు అక్కడికి వచ్చి పుట్టను తవ్వడం ప్రారంభించారు. అప్పుడు పాము బయటకు వచ్చింది. భటులు దాన్ని వెంటనే చంపేశారు. అలా పాము ప్రమాదం తొలగిపోయింది. కాకి మళ్లీ ప్రశాంతంగా జీవించింది. కొద్ది రోజుల తర్వాత గుడ్లు పగిలి చిన్న పిల్లలు పుట్టాయి. కాకి ఎంతో ఆనందంగా తన పిల్లలను ప్రేమగా పెంచుకుంది. ఇలా తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది. తెలివి ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా క్రియేట్ చేస్తాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.